హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నేర్చుకున్న ట్రేడర్కి డెఫినెట్గా ఏదో ఒక టైంలో వినే ఉంటారు సిపిఆర్. సో ఈ సిపిఆర్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మార్కెట్ యొక్క డైరెక్షన్స్తో పాటు రివర్సల్స్ని ఐడెంటిఫై చేస్తూ మార్కెట్ యొక్క ట్రెండ్కి సంబంధించిన క్లూస్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు ట్రేడర్స్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో మనం సిపిఆర్ని యూజ్ చేసి ట్రేడ్ ఎలా చేయాలి అండ్ దానికి సంబంధించిన డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను dex.dun.co ఏదైతే దన్ యొక్క DEX3 టెక్నాలజీతో బిల్డ్ అయిన T3 ప్లాట్ఫామ్ ఉందో దీనిలో అబ్జర్వ్ చేయబోతున్నాను. అండ్ dex.dun.coకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనబడడం జరుగుతుంది. మనకి కావాల్సిన వాచ్ లిస్ట్తో పాటు చార్ట్స్ మాత్రమే కాకుండా మనం కావాలనుకున్న లైవ్ స్క్రీనర్స్ లేదా ఇంకా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ దాని యొక్క DEX3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, లైవ్ స్కానర్లో మనకి డే హై బ్రేక్ చేస్తున్న స్టాక్స్, డేలో బ్రేక్ చేస్తున్న స్టాక్స్ ఇక్కడ నుంచి కనబడుతూ ఉండడం. ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనబడడం జరుగుతుంది. నేను ఇక్కడ నుంచి ఎక్స్పైరీ ఆప్షన్ ట్రేడర్ అన్న సెటప్ని చూస్ చేస్తున్నాను. సో వన్స్ మనం ఎక్స్పైరీ ఆర్ ఆప్షన్ ట్రేడర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం ఆప్షన్ చైన్తో పాటు చార్ట్స్ అండ్ వాటితో పాటే ఓఐ చార్ట్స్ అలాంగ్ విత్ ఐవి చార్ట్స్ కూడా అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి ఈ DEX3 ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇంటర్ఫేస్ని మనం ఫుల్గా మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసే ఆప్షన్ కూడా దాని యొక్క DEX3 ప్లాట్ఫామ్లో ఉంది. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేద్దాం. అండ్ గోల్డ్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. అండ్ గోల్డ్ చార్ట్ ఒక్కదానే మనం ఇక్కడ నుంచి హైలైట్ చేసుకుందాము. అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఈ సిపిఆర్ ఏదైతే సెంట్రల్ పివట్ రేంజ్ ఉంటుందో ఇది మనకి డైలీ, మంత్లీ, టుమారో అండ్ వీక్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం డైలీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా మనం ఎప్పుడైతే చూస్ చేస్తున్నామో మనకి ఇక్కడ పైవట్ రేంజ్ అన్నది కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం దీన్ని కస్టమైజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు డైలీ బాటమ్ పివోట్, డైలీ టాప్ పివోట్ అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉందని చూడొచ్చు. అండ్ మిడిల్ రేంజ్లో ఉన్నదాన్ని మనం సెంట్రల్ పివోట్గా అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ బాటమ్ పివోట్ అండ్ టాప్ పివోట్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ మనం వీటికి సంబంధించి సెంట్రల్ పివోట్స్తో పాటు మనం ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని కూడా అబ్జర్వ్ చేద్దాము అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సెంట్రల్ పివోట్ రేంజ్ ఏదైతే తీసుకున్నామో ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ నుంచి మనకి చాలామంది ట్రేడర్స్ నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్ అంటూ ఉండడం చాలాసార్లు చూస్తాం. అండ్ ఇలా మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఒక నారో సిపిఆర్ ఉండి హై కానీ లో కానీ బ్రేక్ చేయడానికి ఒక కన్ఫ్యూజన్ జోన్ కనుక అక్కడ ఏర్పడుతూ ఉంటే మనం ఆ రోజు మనకి ట్రెండింగ్ మార్కెట్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, మార్కెట్ ఇక్కడ ఓపెన్ తర్వాత డౌన్కి వెళ్ళి అగైన్ రీట్రేస్మెంట్ తీసుకొని మనకి అక్కడ నుంచి కిందకి వచ్చేయడాన్ని చూస్తున్నాము వెన్ ద జోన్ ఈజ్ వెరీ లెస్. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక ఇండెసిసివ్ రేంజ్లో. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక 15 మినిట్స్ బ్రేక్ డౌన్ జరిగిన దాన్ని ఫాలో అప్ లేకుండా ఇమీడియట్గా అగైన్ మనకి వెళ్ళిపోవడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇలా మనకి డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక స్మాల్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ చాలా నేరోగా అండ్ ఇక్కడ వైడ్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ వైడ్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన డెసిషన్ కన్సాలిడేటివ్ జోన్లో ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అరౌండ్ అదే జోన్లో మనకి క్లోజ్ అవుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో నారో సిపిఆర్ని చూస్తామో అప్పుడు మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ మనకి ట్రెండింగ్గా, అండ్ అదే మార్కెట్ కనుక మనకి వైడ్ సిపిఆర్గా ఉన్నప్పుడు మనం అక్కడ నుంచి ఒక కన్సాలిడేటివ్ మోడ్లో మార్కెట్ ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మార్కెట్ సిపిఆర్ని బ్రేక్ చేసి కిందకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకుంటూ ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ మనకి మార్కెట్లో చూడొచ్చు ఈ రెండింటి కింద ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో అప్పుడు మార్కెట్ కంటిన్యూస్గా కిందకి వెళ్తుంది అని, అండ్ ఈ పర్టికులర్ జోన్కి పైన ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో అప్పుడు మార్కెట్ మనకి కంటిన్యూస్గా పైకి వెళ్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అండ్ గోల్డ్ సిపిఆర్కి సంబంధించి మనం కనుక స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే నారో సిపిఆర్ జోన్ వస్తుందో నారో సిపిఆర్ జోన్లో మనకి మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆ నారో సిపిఆర్ జోన్ అప్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు లాంగ్ ఎంట్రీ, ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్కి సంబంధించి మన ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఈ స్ట్రాటజీ బేస్ చేసుకొని మనం ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ ఈరోజు మనకి ఓపెనింగ్ తర్వాత
మనకి నారో సిపిఆర్గా మనం దీన్ని అబ్జర్వ్ చేసాము. అండ్ నారో సిపిఆర్ అయినా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఒకసారి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి రావడాన్ని చూసాము. అండ్ అగైన్ మరొకసారి అది సపోర్ట్ జోన్కి రావడాన్ని చూసాము. బట్ స్టిల్ ఇది ఇక్కడ సపోర్ట్ని మనకి టచ్ అవ్వకుండా సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇలా మనకి నారో సిపిఆర్ ఎప్పుడైతే వస్తుందో సిపిఆర్ యొక్క హైని మనం మార్క్ చేసుకుంటాము. అండ్ ఆ పర్టికులర్ జోన్కి మనకి మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం షార్ట్ ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకుంటాము. అండ్ సిపిఆర్ జోన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ నుంచి గమనించినప్పుడు అది అప్రాక్సిమేట్గా 200 పాయింట్స్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో 200 పాయింట్స్ స్టాప్ లాస్గా మనం ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాము. అండ్ దీంట్లో మనం 1:1 ఆర్ మార్కెట్ ఏదైతే మనకి ఇక్కడ S1 ఉందో ఈ S1 జోన్ వరకు ప్లాన్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి సిపిఆర్ జోన్ మనకి 200 పాయింట్స్గా ఉంది. అండ్ ఈ జోన్ యొక్క రేంజ్ని మనం 200 పాయింట్స్గా మార్క్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ 200 పాయింట్స్ స్టాప్ లాస్ని మనం మార్క్ చేసుకొని వాటితో పాటు మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సినట్టు మన రిస్క్ రివార్డ్ రేషియోని పికప్ చేసుకొని దాని నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒక 1400 పాయింట్స్ మూవ్ని ఇక్కడ నుంచి గమనించాము. అండ్ ఒకవేళ మీరు కనుక స్కాల్పింగ్ ట్రేడ్స్ చేస్తున్నా ఆర్ఎల్స్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేస్తున్నా 1:1 టార్గెట్ చేసుకున్నా అది మనకి ఈజీగా మార్కెట్ ఇక్కడ నుంచి ఇవ్వడాన్ని గమనించవచ్చు. అండ్ ఇలా మనకి నారో సిపిఆర్ అగైన్ ఇక్కడ రావడాన్ని చూసాము. బట్ మార్కెట్ ఇక్కడ ఈ పాయింట్స్ని టచ్ చేయకుండా కింద ట్రేడ్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ చూసినప్పుడు మనకి ఒక వైట్ సిపిఆర్గా ఉంది. ఇక్కడ అగైన్ వైట్ సిపిఆర్ని మనం గమనిస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు మనకి ఈ కాంట్రాక్ట్ నారో సిపిఆర్గా ఉన్న మనకి ఇక్కడ బాటమ్ టచ్ చేయకుండా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి సిపిఆర్ జోన్ అనేది చాలా నేరోగా ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి నారో సిపిఆర్ ఉన్నప్పుడు మనం మన ట్రేడ్ ప్లాన్ అనేది చేస్తాము. అండ్ ఇక్కడ మనం రేంజ్ని గమనించినప్పుడు మనకి ప్రైస్ రేంజ్ అన్నది అప్రాక్సిమేట్గా 80 పాయింట్స్ ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ గోల్డ్కి సంబంధించి 80 పాయింట్స్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్తో వర్క్ చేయడం అనేది ఎంత రిస్కీ అనేది మనం గమనించవచ్చు బికాస్ ఆఫ్ దిస్ రీసెంట్ వాలటైల్ డేస్. మనం అట్లీస్ట్ 100 to 200 పాయింట్స్ ఉన్నప్పుడు మన ట్రేడ్ ప్లాన్ అనేది చూస్తాం. అండ్ అలా కాకుండా ఇక్కడ మనకి ఒక సిపిఆర్ జోన్ రావడాన్ని చూస్తున్నాము ఆన్ 29th of April. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మనకి మార్కెట్ ఇక్కడ సిపిఆర్ రేంజ్ అన్నది మనకి అప్రాక్సిమేట్గా 200 పాయింట్స్ ఉండడాన్ని. అండ్ మనం ఇక్కడ మార్కెట్ నారో సిపిఆర్గా ఉంది అండ్ మార్కెట్ ఇది దాటడానికి ట్రై చేస్తూ ఉంది అన్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే టాప్ పివట్ పాయింట్ని టచ్ చేసిందో అక్కడ నుంచి మనం 200 పాయింట్స్ స్టాప్ లాస్తో మన ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది ఎలా పర్ఫామ్ చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్తో మనం ఇక్కడ ట్రేడ్ కనుక ఇనిషియేట్ చేసినట్లయితే మనకి మార్కెట్ అక్కడ నుంచి ఒక 2000 పాయింట్స్ మూవ్ రావడాన్ని చూసాము. అండ్ మన స్టాప్ లాస్ విషయానికి వచ్చినప్పుడు మన స్టాప్ లాస్ ఇక్కడ మనకి 200 పాయింట్స్గా ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నామో మనకి మార్కెట్ అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ ఎగైనెస్ట్గా మూవ్ అవడాన్ని చూసాము. బట్ స్టిల్ మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది కన్జర్వ్ అవడాన్ని చూస్తున్నాము. సో ఇలా మనం ఎప్పుడైతే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో మనకి నారో సిపిఆర్ వస్తుంది అనుకున్నప్పుడు సిపిఆర్ యొక్క రేంజ్ మనకి ఒక 200 పాయింట్ జోన్లో ఉంటూ మనకి మార్కెట్ కనుక ట్రేడ్ అవుతూ ఉంటే టాప్ పివట్ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు షార్ట్, ఒకవేళ మార్కెట్ పైనుంచి కిందకు వస్తున్నట్టయితే బాటమ్ పివట్ పాయింట్ నుంచి లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని మన యొక్క ట్రేడ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసే అవకాశం మనకి DEX3 ప్లాట్ఫామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇలా మనకి నారో సిపిఆర్ వైట్ సిపిఆర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ నారో సిపిఆర్గా ఉన్నప్పుడు ఒక ట్రెండింగ్ మూవ్ రాబోతుంది అన్న ఐడెంటిఫికేషన్ మనం చేసుకోవడం ద్వారా ఒకవేళ మనకి కనుక వైట్ సిపిఆర్ ఉంటే కన్సాలిడేటివ్ జోన్లో, ఒకవేళ నారో సిపిఆర్ ఉంటే మనకు కావాల్సినట్టు మన లాంగ్ ఆర్ షార్ట్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క DEX3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక దాని యొక్క DEX3 ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీరు ఈ DEX3 ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేయొచ్చు. సో గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించి మీరు ఎటువంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.